జీవించడానికి యోగా అనేది ఒక మహత్తరమైన మార్గము. మరి మార్గాన్ని ఎంచుకోవడానికి ఈరోజు చాలా మందికి దీని ప్రాముఖ్యత తెలియకపోవడం వల్ల మరి దీన్ని ఆచరించకపోవడం మన నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే 130 దేశాలకు పైగా ఈరోజు యోగా సాధన చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు యోగాను స్పోర్ట్స్ కోటాలో చేర్చడం వల్ల చాలా మందికి ఉపాధి కూడా లభిస్తున్న విషయం ఇప్పుడే నిర్వాహకులు అనివేష్ బాబు గారు చెప్పింది. మన దగ్గర ఒక అమ్మాయి యోగా స్పోర్ట్స్లో రూప అనే అమ్మాయి కానిస్టేబుల్గా ఎన్నికవ్వడం అంటే ఈరోజు యోగా వల్ల ఆరోగ్యంతో పాటు మనకు ఉపాధి కూడా లభిస్తుంది. మరి నరేంద్ర మోదీ గారు చేసిన ఈ కార్యక్రమం వల్ల భారతదేశం ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా ఈరోజు యోగ విద్యకు మరి ప్రాముఖ్యత రావడం అనేది, అతి ప్రాచీనమైన యోగను మరొకసారి ఈనాటి నాగరిక